ఏఆర్ రెహమాన్ అద్భుతమైన వ్యక్తి అని ఆయనపై దుష్ప్రచారం చేయొద్దని రెహమాన్ మాజీ భార్య సైరా బాను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఆమెకు ఆడియో విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ పరువు తీయొద్దని, ఆయన ప్రతిష్టను దిగజార్చవద్దని ఈ ఆడియోలో సైరా బాను రిక్వెస్ట్ చేశారు. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. This is Sahara Rahman here. I'm currently in Bombay. I've been physically unwell for the last couple of months. That's the reason I just wanted to take a break from AR. But I would request the entire YouTubers, the Tamil media, please do not say anything bad against him. He's a gem of a person, the best man in the world. But he's an amazing human being. And all I would request is please just let him be the way he is. He's not linked with, I trust him with my life. That's how much I love him and that's how much he does. కొన్ని నెలలుగా తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే తాను ముంబైలో ఉంటున్నానని సైరా బాను తెలిపారు. తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలనుకున్నానని సైరా బాను తన మనసులో మాట చెప్పారు. రెహమాన్పై తనకు ఎంతో నమ్మకం ఉందని, ఆయన అంత గొప్ప వ్యక్తి అన్నారు. అతని లాంటి మంచి వ్యక్తిని మీరు చూడలేదన్నారు. తను రెహమాన్ను చాలా ప్రేమిస్తున్నారని, ఆయన కూడా తనను చాలా ప్రేమిస్తున్నారన్నారు. ట్రీట్మెంట్ తర్వాత తాను త్వరలో చెన్నైకి తిరిగి వస్తానని, దయచేసి అతని పరువు తీయడం ఆపండి అంటూ సైరా బాను ఆడియోలో విజ్ఞప్తి చేశారు. కాగా ఏఆర్ రెహమాన్ సైరా బాను విడాకులకు సంబంధించి ఏఆర్ రెహమాన్ పరువు తీసేలా వీడియోలు పలు సోషల్ మీడియా సైట్లలో క్రియేట్ అయ్యాయి. వీటిపై ఏఆర్ రెహమాన్ తరపున అతని న్యాయవాది నర్మదా సంపత్ సోషల్ మీడియా సైట్లు, యూట్యూబ్లకు 2 సంవత్సరాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడుతూ సైరా బాను రిలీజ్ చేసిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.